తెగులు కుటుంబాన్ని విడిచిపెట్టి పోవాలన్నా, బలహీనతలు, ఏ విధమైన అనారోగ్యాలు మన కుటుంబాలను విడిచిపెట్టి పోవాలన్నా, దేవునికి మన దగ్గర నుంచి కావాల్సింది ఏదో ఆస్తి అంతస్తు మనం దేవునికి ఇచ్చే అర్పణ కాదు. కానీ దేవుని బలిపీఠము కట్టబడి ఆ బలిపీఠము మీద అర్పణ అర్పించగలిగినంత స్థలం మన జీవితములో, మన హృదయములో, మన కుటుంబములో దేవునికి మనం ఇవ్వగలగాలి. దావీదు అరౌనా అనే ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇశ్రాయేలులో పుట్టిన తెగులు ఆగిపోవాలంటే, ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిన తెగులు వారి దగ్గర నుంచి వెళ్ళిపోవాలంటే నేను నీ కళ్ళమును కొనుక్కుంటాను. ఎందుకు అంటే ఆ కళ్ళములో బలిపీఠం ఏర్పాటు చేయబడాలి. ఆ బలిపీఠం మీద దేవునికి అర్పణ అర్పించబడాలి. ఆ అర్పణ ద్వారా సంతోషించిన దేవుడు ఇశ్రాయేలీయుల దేశం మీద కలిగిన ఈ తెగులను ఆపేస్తాడని నాకు మాట ఇచ్చాడు. అయితే దేవుని దూత అరౌనా కలములని నీ కలములో నిలిచింది. నీ కలములో నాకు స్థలము కావాలి. ఆ స్థలం మాత్రం నాకు బలిపీఠం కట్టడానికి నాకు ఇవ్వు. ఆ స్థలం మాత్రం ఇవ్వు, నాకు చాలు అని దావీదు అరౌనా దగ్గర ఏడుస్తున్నాడు. బిడ్డలారా, గ్రహించాలి, దేవుడు మన కుటుంబములో దేవుని కార్యము జరిగించాలంటే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏదో కాదు, కానీ కేవలము దేవునికి స్థానం మాత్రమే. నీ హృదయములో దేవునికి స్థానం ఇచ్చావా? ఇవ్వకపోతే ఒకసారి దేవునికి స్థానం ఇచ్చి చూడు. నీ కుటుంబములో దేవునికి స్థానం ఇచ్చావా? ఇవ్వకపోతే ఒకసారి దేవునికి స్థానం నీ కుటుంబములో ఇచ్చి చూడు. నీ హృదయములో దేవునికి చోటు ఇచ్చావా? ఇవ్వకపోతే ఒక్కసారి దేవునికి చోటు ఇచ్చి చూడు. నీ కుటుంబం మీద ఉన్న తెగులు, నీ కుటుంబం మీద ఉన్న ప్రతి సాతాను కాడి, నీ కుటుంబం మీద ఉన్న ప్రతి అపవాది యొక్క తంత్రములు ఆయన అలాగే ఆ బలిపీఠము మీద నుండి వచ్చే అగ్నితో కాల్చివేయగలడు.